మనందరినీ కూడా ఆ నిత్యరాజ్యంలో సిద్ధపాటు చేయలాగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా యేసయ్య, ఇదిగో నీ సముఖంలో మేము నిలుచున్నాము తండ్రి. ఇది పునరుత్థాన దినమున నిన్ను ఆరాధించాలి కాబట్టి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి, ఇదిగో ప్రభువా, మీ యొక్క అమూల్యమైన మాటలతో మా మనసులను కడుక్కోవాలని, మా జీవితాన్ని కడుక్కోవాలని, మీకు అసహ్యమైనటువంటి అపరాధములు కడుక్కోవాలని ఇదిగో మీ సముఖానికి వచ్చి ఉన్నాము తండ్రి. మీ పాదపీఠం దగ్గర నిలుచుని ఉన్నాము తండ్రి. ఒకసారి మీరు మాతో మాట్లాడి, మాలో ఉన్న వెలితి ఏదో మాకు కనబడడం లేదు, కానీ మీ దృష్టికి వచ్చిన ప్రతి దోషమును కూడా నాయనా మాకు చూపించి సరిచేయవలసిందిగా త్వరలో రానున్న యేసయ్య పేరిట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చుందాము. ప్రియ పరిశుద్ధ సంగమా, దేవదేవుని యొక్క పునరుత్థాన దిన సందర్భంగా మీ అందరికీ కూడా ఈ దినపు పునరుత్థాన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. మనము కొన్ని మాటలు ధ్యానము చేద్దాము. సమయం 10-20 నిమిషాలు కావస్తుంది. 11:30కి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి త్వరగా మనము ధ్యానము చేద్దాము. మనము చదువుకున్న లేఖన భాగములో ఈనాడు మన అంశము మాత్రము దేవుడు సంతోషంగా ఇచ్చేవారిని ప్రేమించేవాడని. ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే గాడ్ లవ్స్ ఏ చీర్ఫుల్ గివర్. సంతోషంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడని మనము సిద్ధపడి వచ్చాము. దానికి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9:5-11 నుంచి దానిలో వ్రాసాము. కానీ దానికంటే ముందుగా మరి 5వ అధ్యాయము 9-11 వచనాలు మనము చదువుకున్నాము. ఈ 10వ వచనం మనము చూసినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనము జరిగించే క్రియలు అవి మంచివా చెడ్డవా, అవి దేవునికి ఇష్టమైనవా అయిష్టమైనవా, అది ఏమైనా కానీ గాక మనమందరము కూడా ఆయన ముందు న్యాయపీఠం ఎదుట ఒక దినమున మనం ప్రత్యక్షము కావాలని, అప్పుడు ఆయన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వారి యొక్క జీవితంలో చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడని యొక్క లేఖన భాగాల్లో మనం చదువుకున్నాము. అంటే దాని యొక్క దినము, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక దినమున మనందరం కూడా ప్రత్యక్షత ఆయన సమ్ముఖంలో అవుతామని, ఆయన సందర్భంలో దేవుడు అడిగే కొన్ని ప్రశ్నలు ఉంటాయని, ఆయన అడిగే ఆ ప్రశ్నలకు మనం జవాబు చెప్పగలిగిన వారముగా, ఈ లోకంలో సిద్ధపాటు కలిగిన వారముగా మనం ఉండాలి అని మనకిక్కడ మరి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంటే దాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ న్యాయపీఠాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. ప్రవక్తలు తప్పించుకోలేరు, పరిశుద్ధులు తప్పించుకోలేరు, రాజులు తప్పించుకోలేరు, జ్ఞానులు తప్పించుకోలేరు. మనమందరం అక్కడికి వెళ్ళాల్సిందే, ఆ పీఠం దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ పీఠం పేరు న్యాయపీఠము. ఈ లోకంలో న్యాయపీఠానికి అర్థాలు పరమార్థాలు. మరి ఈ న్యాయపీఠాలకి కళ్ళుండవు కానీ చెవులు మాత్రమే ఉంటాయి. కానీ దేవుని న్యాయపీఠం ముందు మనం వెళ్ళినప్పుడు ఆయన ప్రతి మన చర్యని ఆయన చూడనుగలడు, ఆయన విననుగలడు,
అదే రకంగా మన అంతరంగాన్ని పరిశీలించగలడు. ఇది ఆయనకున్నటువంటి ఔన్నత్యం. ఈ లోకంలో న్యాయమైతే ఆ ఇద్దరు లాయర్లు మాట్లాడుతున్న మాటల్లో ఉన్న మెరిట్స్ని డిమెరిట్స్ని వాళ్ళు కోట్ చేసి జస్టిఫికేషన్ చేస్తారు. కొన్ని పర్యాయములు తప్పు జరగవచ్చును, కొన్ని పర్యాయాలు ఉప్పు జరగవచ్చును. అందుకనే చట్టంలో ఒక మాట ఉంది. ఏంటంటే 99 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక మంచివానికి శిక్ష పడకూడదని దాని యొక్క సిద్ధాంతం, న్యాయ వ్యవస్థ సిద్ధాంతం. అంటే మ్యాక్సిమం నేరస్తులకి ఫేవర్గా చట్టం ఉండబోతుంది. ఎప్పుడో తప్పనిసరి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో తప్పిస్తే మరి ఎప్పుడు కూడా న్యాయము నేరస్తుని పక్షాన్నే ఉండటానికి ఇష్టపడుతుంది. ఆ న్యాయపీఠం మీద కూర్చున్న వారు కూడా ఎక్కువ నేరస్తుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ న్యాయపీఠమును మనం గమనించినట్లయితే ఈ న్యాయపీఠం ఎలాంటిదంటే కళ్ళు చెవులు హృదయాన్ని గ్రహించగలిగినటువంటి పరిపూర్ణమైన దేవుని యొక్క సముఖంలో ఉండే ఈ యొక్క న్యాయపీఠం మనందరిని బాగా చూడగలిగినవాడు, మనందరిని బాగా గ్రహించగలిగినవాడు, మన మాటలు వినగలిగినవాడు. ఈయనకి అసాధ్యమైనది, ఈయనకి దాచబడినది ఏది కూడా లేదు. అన్నీ కూడా స్పష్టంగా ఆయన దృష్టిలో కనబడతాయి. అలాంటి దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర మనం వెళ్తామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక వాక్యములోనికి వెళదాము. మరి మనం చూసినట్టయితే 9వ అధ్యాయము 5 నుంచి 11వ వచనాలు మనం చదువుకుందాము. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. వారు వచ్చినప్పుడు మీరందరూ కూడా విస్తారంగా ఇస్తారని నేను ఆశిస్తున్నాను అంటున్నాడు. అది అవసరమని తలస్తున్నాను అంటాడు. అది జమ చేయాలి అంటున్నాడు. ఇంకో మాట హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. హెచ్చరిక. మనమందరం అనుకుంటున్నాం ఏంటంటే నేను దేవుని దగ్గర యథార్థంగా ఉంటే సరిపోతుంది. ఎస్, యూ విల్ గెట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ హెవెన్. దాంట్లో అనుమానం ఏమీ లేదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు నువ్వు అంగీకరించి నీ హృదయములో అనుకున్న దాన్ని నోటితో ఒప్పుకుంటే రోమా 10:10 లెక్క ప్రకారంగా అప్పటికి బాప్తిసం పొందుకుంటూ అయిపోయి నువ్వు పరలోకంలో చేరుతావు. కానీ ఆయన న్యాయపీఠం ముందుకు మనం వెళ్ళినప్పుడు నీ కలిగిన దాని లోపల దేవుని సేవ విస్తరించబడాలంటే నీ కలిగింది కూడా నువ్వు ఇవ్వాలి. నువ్వు కలిగింది ఇవ్వకపోతే ఇక్కడ మాటలు మనం హెచ్చరిస్తున్న మాటలు అక్కడ మనం గమనిస్తున్నాం. చాలామంది మనం లోకముల ఇంకా మనం ముందుకు వెళ్ళి చూస్తే ఆ ఇచ్చే విషయం లోపల ఇంకా క్లుప్తంగా మాట్లాడతాడు. అంటే దేవునికి మనము ఆయన నుంచి పొందుకునే వారముగా కాకుండా అంతటితో ఆగిపోయే వారము కాకుండా కొన్ని పర్యాయములు దేవుని కొరకు మనం ఇచ్చే వారముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారముగా ఉండాలి. ఎందుకంటే ఒక దినమున మనమందరం కూడా న్యాయపీఠం దగ్గరికి వెళ్తాము. పరలోకం వెళ్ళే ముందు పరలోకంలో మేకలని గొర్రెల్ని వేరు చేసే సమయం ఒకటి వస్తుంది. ఆ సమయంలో ఆయన వారి యొక్క జీవితంలో స్వర్గాన్ని అయితే ప్రాప్తిస్తాడు. కానీ వారు చేసిన పనులను బట్టి వారికి అక్కడ మేలులు, బహుమానాలు, కిరీటాలు, రకరకాలైనటువంటి వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. ఇంతకంటే ముందు మనం ఆతిథ్యం కంటే ముందు 18 రకాలైనటువంటి పరలోకాలు మనకు పొందుకునే వాటిని మనం ధ్యానము చేశాము. ఒక క్రైస్తవుడు వట్టిగా పరలోకము చేరడము కాదు, కానీ పరలోకంలో చేరిన వ్యక్తికి దేవుడు ఏమేమి ఇవ్వాలని తలంచాడో అవన్నిటిని కూడా మనం ధ్యానం చేశాము. అయితే ఆయన న్యాయపీఠం దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మనల్ని ఆయన అడిగే మాటలు
ఆయన ఆ ప్రతి ఒక్కదానికి మనము జవాబు చెప్పాలని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే సంతోషంగా దేవుని యొక్క పరిచర్యకి ఇవ్వాలని, పరిచర్యలో మనం పాలిభాగస్థులము కావాలని దేవుని యొక్క సంకల్పమైంది. పరలోకములోనికి నువ్వు ఏ రకంగా కావాలని కోరుకుంటున్నావో, భూలోకంలో పరలోకమును స్వతంత్రించుకోవడానికి అనేక మందికి సువార్త ప్రకటించాలి. కాబట్టి నువ్వు ఇవ్వాలి. ఇవ్వకపోతే సువార్త ఆగిపోతుంది. బోధించేవారు దొరకరు. బోధించేవాడికి భృతి కావాలి, బోధించేవారికి వసతులు కావాలి, బోధించేవారికి కుటుంబాలు ఉంటాయి, వారు పోషించబడాలి. లేవీలకి దేవుడు హక్కునివ్వలేదు. అయితే ఈ దినం అంటున్నాడు, కావున లోగడ ఇచ్చేద్దామని మీరు చెప్పిన ధర్మము. చాలామంది ఏమంటామంటే, ప్రభువా నాకు ఉద్యోగం ఇస్తే, నాకు వ్యాపారం ఇస్తే, ఇగో నేను ఈ రకంగా నీకు ప్రయోజనకారకుడుగా ఉంటాను. అందరూ వాగ్దానం చేస్తాం. ప్రభువా నాకు సంతానాన్ని ఇస్తే, ఇదిగో నా సంతానాన్ని సముఖంలోని తీసుకొని వస్తాను, వారి నీలోనికి నడిపిస్తాను వాగ్దానం చేస్తాము. సంతానం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతాం, ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోతాము, వ్యాపారంలో అభివృద్ధి చెందిన తర్వాత మర్చిపోతాము, వ్యవసాయంలో లాభం కలిగిన తర్వాత దేవుని మర్చిపోతాము. దేవుని యొక్క ఉద్దేశం అట్లా నువ్వు మర్చిపోవడం దేవునికి ఇష్టము కాదు. ఆయన హెచ్చరిక చేస్తాడు, నువ్వు విన్నావా సరే, వినకపోతే నీ కర్మ. బోధించవలసిన బాధ్యత భారము నా మీద ఉన్నది. నేను ఇచ్చేదాని గురించి మాట్లాడడం నాకు బాగా ఇష్టం ఉండదు. కానీ మీకు చెప్పకపోతే ఈ పాపము కూడా నాదే. అక్కడ పౌలు గారు అంటుండు, హెచ్చరిస్తున్నాడు అని అంటున్నాడు. హెచ్చరిక అంటే ఏంటి? వార్నింగ్. హెచ్చరిక అంటే చెప్పండి, వార్నింగ్. ఆయన హెచ్చరిక మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీరు లోగడ ఇస్తానని వాగ్దానము చేసింది ఏదైతే ఇస్తామని మీరు వాగ్దానము చేశారో దానిని ఇవ్వండి అని అంటున్నాడు. దాంట్లో మళ్ళీ పిసినారితనం ఉండకూడదు. నాకు దేవుడు ఉద్యోగం ఇస్తే నేను దేవుని దగ్గర వాగ్దానం చేసింది. మీ గురించి నాకు అవసరం లేదు, నా గురించి నేను సాక్ష్యం అని చెప్తున్నాను. దేవా నీవు నాకు గినక ఇస్తే నా వృత్తిలో నీకు నమ్మకంగా ఉంటాను, సాక్షిగా ఉంటా, కొన్నేళ్ళు వలె బ్రతుకుతాను. మొదటి మాట. రెండవది, నా జీవితకాలం అంతా కూడా నీవు నాకు ఇచ్చిన దానిలో నీకు 10వ వంతు నేను ఇస్తాను. అంతకంటే ఎక్కువ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. ఏ మందిరానికి వాక్యాన్ని చెప్పడానికి పోతే కీబోర్డ్ లేదంటే వెంటనే ఒక 20,000 పెట్టి ఒక కీబోర్డు, లేకపోతే ఒక దగ్గర ఒకళ్ళు పోతే వాళ్ళ చర్చ్ పిల్లోడు 70,000 ఇన్స్ట్రుమెంట్ కావాలని కోరాడు, కొనిపెట్టేశాను. ఆ పిల్లవాడు లోకములో కాకుండా కనీసం దేవుల్లో ఉంటాడని. అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆ ఉద్యోగము ద్వారా నేను మహిమ పొందాను, ఘనత నొందాను, ఆశీర్వదించబడ్డాను. కాబట్టి నా జీవితంలో నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడ్డాను. మరి బహుశా దానివల్ల కావచ్చు ఈ పని కూడా నన్ను పిలిచాడు. ఈ పనిలో కూడా నమ్మకత్వంగా ఉండు. ఉద్యోగంలో నమ్మకత్వము కాదు, కానీ నీ రిటైర్మెంట్ తర్వాత కూడా నువ్వు నాకు నమ్మకత్వంగా ఉండు. ఇప్పుడు కూడా నమ్మకత్వంగానే ఉంటున్నాను దేవుని కొరకు. అయితే మనమందరం కూడా ఒక వాగ్దానము చేస్తాం. ఒక పంట పండితే దేవానికి ఇది ఇస్తానని, ఉద్యోగంలో ఇస్తే ఇది ఇస్తానని మనం వాగ్దానము చేస్తాము, అన్నీ మర్చిపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, పిసినితనముగా అయ్యక, పిసనారుడు వల్లే 500కి ఇవ్వాలే 200 ఇస్తే సరిపోతే, ఎంత ఇచ్చినా పర్వాలేదు, దేవుడు ఏం పెద్ద చూడు. కానీ నువ్వు అక్కడ ఇవ్వబోయే బహుమానాన్ని నువ్వు పోగొట్టుకోండి, అంతే, అంతమించి ఏమీ లేదు. ఎందుకంటే ఇచ్చిన కొద్ది మనకి ఇక్కడ ఇంకా ముందుకు పోతే తెలుస్తుంది, ఎంత ఇస్తే అంత ధారాళంగా ఆయన ఇస్తాడట. నా జీవితంలో నేను రుచి చూశాను. నేను ఇచ్చిన దానికంటే, నేను అనుకున్న దానికంటే, నేను కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నాకు దయచేశాడు. ఒకటి కాదు, విస్తారంగా దేవుడు దయచేశాడు. ఎందుకంటే అట్లా నేను దేవుని పరిచర్య కొరకు ఎక్కడంటే అక్కడ విస్తారంగా వెదజల్లాను. అయితే పిసిరితనముగా అయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి, ధారాళంగా ఇవ్వాలి. ధారాళంగా అంటే ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలని, ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి. హెచ్చరిక. మనమందరం కూడా దేవుడు మనందరికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీకు ఇవ్వబడిన దానిలో నువ్వు ధారాళంగా ఇవ్వాలి, కానీ పిసనారి వాడి వలె
ఇస్తున్నా వద్దు అని మాట కాకుండా, అంతెందుకులే ఇంతని కాకుండా నువ్వు ధారాళంగా ఇవ్వు, ధారాళంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ కొలత కొలిస్తే అదే కొలత. నువ్వు కొలిసే కొలత, నీకు మీటర్ కావాలంటే మీటర్ కొలత, బారెడు కావాలంటే బారెడు కొలత, జానెడు కావాలంటే జానెడు కొలత, మూరెడు కావాలంటే మూరెడు కొలత. నీ కొలత ఎంత కావాలని అనుకుంటున్నావో ఆ కొలత దేవుడు కొలుస్తానంటున్నాడు. అయితే ఈ దినం మనమందరం కూడా ఒక కొత్త అంశాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాము. దేవుడు మనకు నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ నేర్పే దాని లోపల మర్యాదగా చెప్పడం దేవునికి ఇష్టము లేదు. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మనందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ధారాళంగా ఇవ్వండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకో మాట 6వ వచనం చూడండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. పరలోకములో ఇక్కడ భూలోకంలో కొంచెం ఇస్తే పరలోకంలో కొంచెం అనే పంట ఉంటుంది. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని. సమృద్ధిగా పంట కోయును. నువ్వు విత్తనం ఇక్కడ భూమి మీద కొంచెమనే పంట వేస్తున్నావా, విత్తనం వేస్తున్నావా, ఎచ్చనే పంట వేస్తున్నావా, దాన్ని బట్టి నీకు ఫలితం ఉంటుంది. 10 ఎకరాల భూమి సాగు చేసిన వారికి 10 ఎకరాల పంట వస్తుంది. ఎకరంలో పంట చేసిన వారికి ఎకరం పంట వస్తుంది. 1 కుంట భూమిలో వ్యవసాయం చేసిన వారికి కుంటలో భూమి మాత్రమే వస్తుంది, పంట మాత్రమే వస్తుంది. అక్కడ 10 ఎకరాలోడికి వచ్చేంత పంట నాకు రాలేదు అని అనుకుంటే అది నీ అసూయనే, అది నీ దురాశనే. అందుకే మనం బ్రతికుండంగానే పరలోకంలో ధనము చేకూర్చుకోవాలి. భూలోక ధనమును దొంగలు దొంగిలించెదరు, చిమ్మెట కొట్టివేయును, తుప్పు పట్టును. కానీ పరలోక ధనము ఏమాత్రమో కూడా తుప్పు పట్టేది కాదు. ఎందుకంటే ఏమి తీసుకుని వెళ్ళము. నీవు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడిన నీ జీవితము, దేవుని కొరకు నువ్వు ఇచ్చిన డబ్బు, దేవుని కొరకు నువ్వు చేసిన సేవ, దేవుని కొరకు నువ్వు తగ్గించుకుంది అక్కడ కొలతమానంగా ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ దినమున మనమందరం కూడా కొంచెముగా విత్తుతున్నామా లేకపోతే విస్తారంగా మనం విత్తుతున్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము అని ఆ విషయం ఉదాహరణగా ఆయన చెప్పాడు. ఇంకో మాట చూడండి, ఇచ్చే దాంట్లో ఎట్లుండాలట, సనుగు కొనకయు. చాలామంది పాస్టర్లకి ఏం పని లేదు, తేపకి అడుక్కుంటూనే ఉంటారు. జోల పట్టుకొని అడుక్కొని తిని దాచుకునే వాళ్ళు ఉన్నారు. జోల పట్టి అడుక్కొని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. అందరినీ సమానంగా మనం చేయలేము. నీవిచ్చిన దాని వలన ఒక ఆత్మ రక్షించబడవచ్చును, నీవిచ్చిన దాన్ని బట్టి ఒక 10 ఆత్మలు రక్షించబడవచ్చును. ఆ ఆత్మలు నీ లెక్కలోనికి వెళ్తాయి. బోధించిన వానికి బోధ ఫలితము, నీ యొక్క డబ్బు ద్వారా రక్షించబడిన వాని యొక్క ఫలితము నీకే, ఎవరిది వాళ్ళకే. నేను ఇస్తే ఆయనకే పేరు కలుగుతుంది కదా అనుకుంటే అది మన తప్పు. నువ్వు ఇచ్చిన దానికి ఫలితం ఉంది, బోధించిన దానికి ఫలితం ఉంది, దాన్ని కాపాడుకున్న వారికి ఫలితం ఉంది. మీ అందరూ ఒక దగ్గర రక్షించబడ్డారు, వేరు వేరు స్థలాల్లో రక్షించబడ్డారు. కానీ పోషించబడేది మరొక స్థలము లోపల. ఇప్పుడు బోధించి మిమ్మల్ని రక్షణలో తీసుకొచ్చిన ఆయన యొక్క ప్రతిఫలం ఆయనకు ఉంది, ఆయనకు ఉండిపోయింది. మిమ్మల్ని దినదినము ఆత్మీయంగా బలపరచడానికి నా దగ్గరికి పంపించిన నాకు కూడా ఫలితం ఉంది. నా ఫలితము నాకే, వారి ఫలితము వారికే. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, సనుగు కొనకయు బలవంతముగా కాకయు. మొదటి మాట హెచ్చరిక చేశాడు, దానికి ఉదాహరణ చెప్పాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, విస్తారముగా విత్తినవాడు సమృద్ధిగా పంట కోయును. 2 మాటలు చెప్పి మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. ఇక 7వ వచనం మనం చూసినట్టయితే, ఇచ్చేది సనుక్కోకూడదు. నేను దేవునికి అబ్బా ఇంత ఇస్తున్నాను అని అనుకునే అవసరం లేదు. ఇచ్చి చూడాలంతే. దేవుడు తప్పనిసరిగా ఎవరికి రుణస్థుడు కాదండి. ఒకటే మాట మీ అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. బయట ఏదో పాత్రలు పెట్టేట్టుందయా, కొంచెం తెచ్చి లోపల పెట్టండి, ఆ సౌండ్లు తేపకి. అయితే దేవుడు మనం ఇచ్చేదాన్ని కూడా చూస్తాడు. దేవుడు నువ్వు నవ్వుతూ ఇస్తున్నట్టుగా కనపడవచ్చును, కానీ నీ అంతరంగంలో సనుక్కోకూడదు. అబ్బా నేను ఇంత ఇస్తున్నానే, నా పిల్ల చదువుకో, నా పిల్లాడు చదువుకో,
లేకపోతే నా బట్టలకో నా ఇంటికో దేనికో దానికి పనికి వచ్చేదని మాట నీలోనికి రాకూడదు. సనుక్కొని నువ్వు సనుక్కుంటే ఇవ్వకూడదు, ప్రేమతో ఇవ్వాలి. చూద్దాం, సనుక్క బలవంతముగా కాకయు, బలవంతంగా కూడా ఇవ్వకూడదండి. దానివల్ల ఫలితం ఏది మీకు ఉండదు. సనుక్కొనిచ్చినా ఫలితం లేదు, బలవంతముతో ఇచ్చినా మీకు ఫలితం లేదు. ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం అంటే ఎక్కువ పొందుకోవాలంటే ఎక్కువ ఇయ్యి, తక్కువ పొందుకోవాలంటే తక్కువ ఇయ్యి. ఇట్స్ నాట్ ఎ రూల్, ఇంతని కాదు. పాత నిబంధన కాలములో దశమ భాగం అనేది ఒక రూల్. అది క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఏమన్నాడు, నువ్వు విస్తరించిన దాన్ని బట్టి ఎక్కువగా నీకెంత ఇవ్వచ్చు అని అన్నాడు. దెర్ ఇస్ నో లిమిటేషన్స్. మనం వాడే కాల్గేట్ పేస్టు మొదటిగా వారు ఇచ్చింది 10% మాత్రమే. ఈనాడు వాళ్ళు ఇచ్చే లాభంలో 70%, 70%. బైబిల్ ఎంత ఉంది? 10% ఉంది. అందుకే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ మాట అంటున్నాడు, ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే దాని ప్రకారంగా. ఎక్కువ నిశ్చయించుకుంటావా, తక్కువ నిశ్చయించుకుంటావా? 10% నాతో కాదు, 1% అంటావా, 2% అంటావా, 8% అంటావా, అసలు వద్దంటావా, నీ ఇష్టం. అది దీనికి ఒక బ్యారియర్ ఏమి పెట్టదలుచుకోలేదు దేవుడు. అంటే స్వేచ్ఛనిచ్చాడు మానవుడికి. నువ్వు ఏమి చేస్తావో చేయి, నీకు నచ్చింది చేయి. విస్తారంగా ఇస్తే విస్తారమైన ఆశీర్వాదాలు, తక్కువ ఇస్తే తక్కువ ఆశీర్వాదాలు. దేవుని యొక్క మాటలు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా అపార్థం చేసుకోబాకండి. ఎవరినైనా దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం లేదు. ఎవరినైనా దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే నేను భ్రష్టుడని. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని మీకు కొత్తవి నేను మీకు తెలియపరచాలన్న బాధ్యత. నేను తెలియపరచకపోతే మీకు తెలియదు. తెలియపరచడానికే దేవుడు నన్ను ప్రత్యేకపరచుకున్నాడు. మీకు తెలవదని కాదు, కానీ తెలిసినా కానిగాక ఒక సంఘ కాపరిగా నేను నిలిచని మీకు బోధించవలసిన భారము బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. అందుకే ప్రతివాడు కూడా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. హృదయంలో నీకు దేవుడు ఏ తలంపు ఇస్తే అదే తలంపు. ఎగ్జాంపుల్, నీకు 60% ఇవ్వని అనుకోండి, అబ్బా 60 వద్దు, 10 ఉందిగా, లాస్ట్ 10కి పెట్టేస్తా, 60 నాతో వద్దు. కానీ తలంపు ఏమొచ్చింది హృదయంలో? 60 తలంపు వచ్చింది. ఇప్పుడు ఆజ్ఞ ఎక్కడికి ఉంది? 10కే ఉంది. కానీ 10కే లిమిట్ అవుతాననుకుంటే అది నీ ఇష్టం. అయితే హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. ఇంకో మాట చూడండి, ఎంత గొప్ప మాట అంటున్నాడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. అంటే ప్రేమించడానికి కాదు దాని యొక్క భావం. ఎంత ఎక్కువగా ఇస్తే ఆయన అంత గొప్పగా ఆయన ప్రేమిస్తాడు. దేవుడు పాపిని కూడా ప్రేమిస్తాడండి. ఇచ్చేవాడు ఒక్కడే కాదు ఆయన ప్రేమించేది. పాపిని ప్రేమిస్తాడు, ఇవ్వలేని వారిని ప్రేమిస్తాడు, పేదల్ని ప్రేమిస్తాడు. కానీ ఇచ్చే కాడికి వచ్చేసరికల్లా ఎక్కువగా ఇచ్చిన వాడికి ఎక్కువగా ప్రేమ కూడా ఉంటుంది మన ఎడల. అది మన సంతానం ఎడల కావచ్చు. నీతిమంతుని పిల్లలు భిక్షం అడుక్కుంటే నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఇచ్చి చూడు. మనం ఈ లోకాన్ని విడిచి వెళతాం. ఆస్తిపాస్తులు మనం ఇస్తే వాటి యొక్క విలువ వారికి అర్థం కాకపోవచ్చును. కానీ నీవు గినక ఇచ్చి నీ యాత్ర ముగించి నువ్వు వెళ్ళు, దేవుని మాటను విశ్వసించు, దేవుడు తప్పనిసరిగా వారి గురించి ఆయన భారం తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు. ఎవరిని దేవుడు విడిచేవాడు కాదు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించిన, ఉత్సాహంగా ఇచ్చేవారిని మాత్రం ఆయన ప్రేమిస్తాడంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సంతోషంగా ఇచ్చేవాడివా, సనుకుంటూ కొనుక్కుంటూ ఇచ్చేవాడివా, లేకపోతే విస్తారంగా ఇచ్చేవాడివా? ఒకసారి నువ్వు జ్ఞాపకము చేసుకో. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనానికి రండి అందరూ కూడా. అక్కడ ఎక్కువగా విత్తువాడు ఎక్కువగా పంట కోయును, తక్కువగా విత్తువాడు తక్కువగా పంట కోయును. ధారాళముగా ఇచ్చువాడిని దేవుడు ప్రేమించును. నీ హృదయంలో అనుకున్న దాని ప్రకారంగా నువ్వు ఇవ్వు. నీవు పిసనారితనము నీలో ఉండకుండా ఇవ్వమని అన్నాడు. ఇక్కడ మరొక కొలత కూడా చెప్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడు అయినట్టును మీరును కనికరము గలవారై ఉండుడి. ఒకటే సరిపోదు, ఇచ్చుడు ఒకటే కాదు, ఇక్కడ కూడా దీంట్లో కూడా నీవు ఉండాలి.
కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము గలవారైండి. అంటే పేదలెడలను కనికరము కలిగిన వాడుగా ఉండాలి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు, మీ గురించి కూడా తీర్పు తీర్చబడదు. తర్వాత ఇంకేమంటారు చూడండి, నేరము మోపకుడి. నేరము మోపకుడి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద నేరం మోపబాకండి. అప్పుడు మీ మీద నేరము మోపబడదు. అప్పుడు నీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి మీరు ఇయ్యుడి, అప్పుడు మీకును ఇయ్యబడును. ఇందాక ధారాళంగా ఇవ్వుడి, ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించున్నానన్నాడు. ఇక్కడేమంటున్నాడు చూడండి, ఇయ్యుడి, ఇవ్వుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. మీకు ఇస్తే మీకు ఇస్తా నేను. మనం అంటాం కదా, మన పిల్లల్ని మనవరాళ్ళ దగ్గరకు, మనవడి దగ్గరకు, లేకపోతే కుమారులు చిన్నగా ఉన్నప్పుడు, కుమార్తెలు చిన్నగా ఉన్నప్పుడు విల్ టెస్ట్ దెమ్, వాళ్ళు పరీక్షిస్తాం కదా. మనమందరం కూడా ఒక చాక్లెట్ ఏదో కొనుక్కొచ్చి 4 ఇచ్చి 1 ఇవ్వమ్మా అంటే, డాడీ నాకు ఒక్కటి చాలు, నువ్వు తీసుకో 3 అని ఇస్తే మనం ఏమనుకుంటాం, మన హృదయం ఏమైపోతుంది చెప్పండి, ఉప్పొంగిపోతుంది. అబ్బా నా బిడ్డ ఎంత గొప్ప మనసు, దీనికి 4 ఇచ్చి నేను 1 కోరితే ఎన్ని ఇచ్చింది, 3 ఇచ్చింది, తనకు 1 ఉంచుకుంది. ఇంకా బోల్డ్ మెంటాలిటీ, 4 ఇచ్చి బిడ్డ నాకు 1 ఇవ్వనంటే, వద్దు డాడీ 4 నీ దగ్గరే పెట్టుకొని ఇచ్చింది అనుకోండి, ఇంకెట్లా సంతోషంగా ఉంటుందో ఆలోచించండి. దేవుడు కూడా అలాంటి వాడే. దేవుడు మనకేంటంటే ఇస్తాడు, ఇచ్చిన తర్వాత నీలో ఎంత దయగుణం ఉందో, ఎంత ఇచ్చే గుణం ఉందో, ఎంత ప్రేమించే గుణం ఉందో ఆయన పరీక్షించాలని కోరుకుంటాడు. ఆ పరీక్షా కాలం కొంచెమే. సంపాదన ఎప్పుడు మొదలవుతుందో చెప్పండి, 25 సంవత్సరాల నుంచి మొదలవచ్చు, అంతేనా? ఏదో మంచిగా బాగా చదువుకున్నాడైతే, కాకపోతే తట్టముట్టలు తగిలినోడైతే 30 సంవత్సరాలు పోతుంది. 30 సంవత్సరాల తర్వాత ఆదాయం ఆరంభించబడుతుంది. ఈ 30 సంవత్సరాల నుంచి ఎంతవరకు రిటైర్ అయ్యేదాకా ఇస్తావు. ఇక మాలాంటి వాళ్ళకంటే ఏనుగు సచ్చినా ఒకటే, బతుకున్నా ఒకటే. అంటే మేమంతా దేశానికి, ప్రభుత్వానికి వైట్ ఎలిఫెంట్స్, తెల్లని ఏనుగులు మేమందరం కూడా. మేము సచ్చిందాకా వాళ్ళు ఇస్తూనే పోతుండాలి. కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు, వారికి ఉండదు. కాబట్టి నువ్వు ఇచ్చేది 30 సంవత్సరాలు మొదలుకొని ఒక 55-60 సంవత్సరాల వరకు నువ్వు ఇచ్చావనుకో, మిగతా కాలం అంతా నిన్ను పోషించడం ఆయన మీద పెట్టుకుంటాడు. నీకు ఇచ్చేదాని గురించి ఆయన చూస్తాడు, నీ ఆరోగ్యం కొరకు చూస్తాడు, నీ కుటుంబం గురించి ఆయన ఆలోచిస్తాడు, నీ సంరక్షణ గురించి ఆయన ఆలోచిస్తాడు. ఎందుకంటే నువ్వు ఏది ఆలోచించకుండా నీవు దేవునికి ఇస్తున్నావు కాబట్టి దేవుని యొక్క బాధ్యతే. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటాను, పెన్షన్ మొత్తం కూడా ఖర్చు పెడతా ఉంటుంటే ఒక్కొక్క పర్యాయం నాకు, ఒక్కొక్క పర్యాయం నా భార్యకు అనుమానం వస్తుంది. మనకేదైనా వస్తే ఎట్లా అంటే మరలా నాకు నేను అనుకుంటాను, నాకు వస్తే పోతే నాకే అభ్యంతరం లేదు. ఎట్లా పోక తప్పదు, ఇట్లా పోక తప్పదు, అట్లా పోక తప్పదు. అదేదో దేవునికి ఇచ్చిపోయినంటే ఏ బాధ లేదు. లాస్ట్కి ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో. ఒకవేళ గినక నేను ఇచ్చాను కాబట్టి దేవుడు నా కొరకు ఒకవేళ గినక దాచిపెట్టి ఆ రోగం రాకుండా, నాకు ఆపద రాకుండా, నాకు బాధ లేకుండా ఆయన చేస్తే నాకు అంతకంటే గొప్ప భాగ్యం లేదు. అంటే దానికి అంటే దీనికి రెండింటికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ రోజున మంచంలో పడుకొని ప్రభు అన్నీ నీకే ఇచ్చాను, నా దగ్గర ఏమీ లేదని కన్నీళ్ళు పెట్టుకునే అవసరం లేదు. ఒకవేళ దేవుడు నిన్ను ఆ రకంగా ఈ లోకంలో శ్రమ పెట్టాలని కూడా కావచ్చు. నీ జీవితాన్ని చూసి నీవు సంతోషిస్తూ ఉంటే అనేక మంది విని నీ సాక్ష్యమును, దేవుని చిత్తమయ్యా బ్రతుకుడ క్రీస్తే చావైతే మేలని గినక నువ్వు అన్నావనుకో, అప్పుడు అది ఎంతో గొప్ప సాక్ష్యంగా పరిగణించబడుతుంది. కాబట్టి మనమందరం కూడా నీకు ఇవ్వగలిగినటువంటి దానికంటే ధారాళంగా నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నీకు మేలును చేస్తాడంటున్నాడు. ధారాళంగా ఇవ్వమని అంటున్నాడు, అది హెచ్చరిక అంటున్నాడు. ఇంకోటి అంటున్నాడు, ఏ కొలతో ఇస్తావు అదే కొలతో నేను కొలత కూడా నీకు కొలుస్తానంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఇయ్యుడి, అప్పుడు మీకును ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ బడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతనే మీకు మరలా చెప్పాను. కాబట్టి కొలత విధానాన్ని మనకి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇక ఇవ్వడమా ఇవ్వకపోవడమా, ఎంత ఇవ్వాలి అని మీ హృదయంలో మీకు నచ్చిన రీతిగా దేవుని కొరకు ఇవ్వడానికి మీరు ఇష్టపడండి.
మనకి ఒకటి మన సంఘంలో మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, నేను దీని నుంచి ఏమీ ఆశించకుండా దేవుడు నాకు పెన్షన్ ఇచ్చాడు కాబట్టి మీకు భారంగా లేని ఒక మాటలో చెప్పాలంటే, ఎప్పుడు మిమ్మల్ని అడుగుతానంటే, అయ్యా హోలీ కాన్వకేషన్ వచ్చింది, లేకపోతే మందిరములో పలాని వస్తువులు లేవు, ఒకవేళ మీరు ముందుకు వస్తే సరే, లేకపోతే నాకు ప్రేరణ కలుగుతుంది, నేను కొని పెడతా, దాంట్లో అనుమానమే లేదు, రెండో ముచ్చటే లేదు. నాకు దాచుకోవాలనే ఆలోచన నాకేది అవసరమో లేదు. బ్రతికిన కొద్ది కాలము దేవుని కొరకు బ్రతకాలి. నేను ధారాళంగా ఇవ్వాలి, ధారాళంగానే ఇస్తాడు. నా కుమారులని, నా కుమార్తెల్ని, నా మనమరాళ్ళని, నా మనమరాళ్ళని దేవుడు చూస్తాడు. నాకు పరిపూర్ణమైన విశ్వాసం. ఎందుకంటే నా నమ్మిక, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ కాదు ఉండవలసింది. ఎక్కడ ఉండాలి? పరలోకంలో నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి. ఈ భూలోక ధనము మనం ఎంతమందికి ఏది ఇచ్చినా అందరూ మర్చిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే, నా కుటుంబాల లోపల మీరు కావాలంటే సురేష్ని అడగండి, నా కుటుంబాల్లో నా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, నా దగ్గర బంధువులు కానీ, మా అత్తమామలు కానీ, మాకు మేనమామలు కానీ, నాకున్న ప్రతి ఒక్కరికి నా నుంచి మేలు పొందిన వాళ్ళు ఒక్కరు కూడా లేరండి. ఎవరికి ఎంత కావాలో అంత మేలు చేశాను. ఈ చేతులు ఎల్లకాలము ఈ రకంగానే ఉన్నాయి, కానీ ఈ చేతులు ఎప్పుడు కూడా ఈ రకంగా లేవు. ఎందుకంటే నేను విస్తారంగా దేవుని కొరకు, సాక్షార్థంగా దేవుని యొక్క వాక్యము నమ్మిన వాడని, నీ దగ్గర ధనం ఉండగా ఎవరైనా నిన్ను వచ్చి అడిగితే కాదనబాకు అన్నాడు కాబట్టి నేను ఇచ్చుకుంటూ పోయాను. నాకు ఎగ్గొట్టోళ్ళు చాలామంది ఉన్నారు. నా లెక్కన వేసుకుంటే రమారమి 1 కోటి రూపాయలు నాకు ఎగ్గొట్టినోళ్ళు ఉన్నారు. 62 లక్షలు ఒకే ఒక వ్యక్తి ఎగ్గొట్టాడు. కానీ ఏమి చేయలేని నిస్సాయ స్థితి, వట్టిగా విడిచిపెట్టి వచ్చాను. దేవుడే నీకు తీర్పు తీర్చునుగాక. నాకు వారు నష్టం చేసినంత మాత్రం నేను నష్టపోలేను. నన్ను ఆశీర్వదించేవాడు ఎక్కడున్నాడు? ఆకాశం మహాకాశంలో ఉన్నాడు. నేను సాక్షిగా జీవించాలి. అయితే ఇంకో మాట చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించు. సామెతల గ్రంథము 11:24. 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, అభివృద్ధి పొందువారు గలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. 2 రకాల ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నారండి. వెదజల్లి విస్తరించిన, వెదజల్లిది ఇంకేం మిగిలింది మనం అనుకుంటాం, సహజంగా అనుకుంటాం కదా, అంతా ఇచ్చుకుంటూ పోతే మిగిలిది ఏందిరా అంటాడు. కానీ దేవుడు ఏమంటాడు? వెదజల్లి విస్తరించిన వారు కలరు, ఇంకా విస్తారంగా వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారంటున్నాడు. ఎవరి మాటలు చెప్పేది? మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతున్నాడు. వెదజల్లి విస్తరించిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దరిద్రులైన తక్కువ ఇచ్చినోడు 100 రూపాయలు ఇస్తే, అరే ఒక్క 5 రూపాయలు ఇవ్వరా భయ్, 95 రూపాయలు తీసుకో అని ఎగ్గొట్టి 5 రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాడేమో ధనవంతుడు కాడు, వీడేం పేదవాడు కాడు. ఎగ్గొట్టినవాడు ధనవంతుడు కాలేడు 5 రూపాయలతోటి. లేకపోతే 5 రూపాయలు తక్కువైన వాడికి దరిద్రుడు కాడు, ఇంకా ధనవంతుడు అవుతాడట. దేవుని మాటలు అంతా ఉల్టా ఉంటాయి కదా. ఏదైనా అంతా ఆయన ఎట్లుంటుంది అంటే, ఈ బైబిల్ మాటలన్నీ కూడా విశ్వాసంతో బ్రతకాల్సింది. ఈ మాటలన్నీ కూడా వింటే మనకి వట్టిగా మాటలే కనుక మనం వింటే లాభం లేదు. మనలో ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు, ఆ రుచిని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన మాటలుగా మనం లోబడి మన జీవితాన్ని అంకితము చేస్తున్న కొలది ఆ దేవుడు మనకి ఇంకా కొత్త కొత్త విషయాలు బయలుపరచబడతాయి. వెదజల్లి విస్తరించబడిన వారు ఉన్నారు, బిగబట్టి తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారట. కాబట్టి ఇప్పుడు మీరు బిగబడతారా, ధారాళంగా ఇస్తారా? ఆ యొక్క విధవరాలు ఏం చేసి చెప్పండి? దేవుడు సంచులు సంచులు యెరూషలేము దేవాలయం తీసుకొచ్చి వెండి నాణేలు, బంగారు నాణేలు అందరూ వేసుకుంటూ పోతూ ఉన్నారు. యేసయ్య అక్కడ కూర్చున్నాడు. కూర్చొని ఎవరిని ఎక్కువ పెద్ద సంచి తెచ్చిన వాళ్ళని గొప్పోడు అన్నాడా? చెప్పండి. ధనవంతుడు గొప్పోడు అన్నాడా? కాదు. చివరి 2 కాసులే
ఇక ఆ ఒంటి మీద ఉన్న బంగారం ఏదైనా ఉందంటే 2 కాసులు. ఆ 2 కాసులు ఆమె ఏం చేసిందంటే, ఇక నేను వచ్చే విశ్రాంతి దినం వరకు బ్రతుకుతానో చనిపోతానో నాకు తెలియదు, కాబట్టి నాకున్న ఈ 2 కాసులు కూడా దాంట్లో వేస్తానని అన్నాడు. అనుకున్నది, దాంట్లో వేసింది. ఇప్పుడు యేసయ్య ఎవరిని చూశాడు? 2 కాసులు వేసిన వారిని చూసిండా, లేకపోతే సంచుల్లో పోసిన వాళ్ళని గమనించాడా దేవుడు? అంటే లేమిలో ఇవ్వడమే గొప్పతనం, ఉన్నోడు ఇవ్వడం గొప్పతనం ఏమి కాదు. దాని ఉద్దేశం, ఉన్నవానికి ఉన్నతంగా ఫలితం ఉంది, ఇచ్చిన వానికి ఇచ్చిన దాని రకంగా ప్రతిఫలం ఉంది. కానీ లేమిలో ఇచ్చిన వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కడుబీద స్థితిలో కూడా రేపటికి ఆమె జీవము గురించి ఆమె ఆలోచించలేదు. రేపు నాకు తిండిట్టని ఆలోచించలేదు, కానీ 1 కాసు కూడా లేకపోతే ఎట్టని 1 కాసు ఉంచుకుని 1 కాసు వేయలేదు, కానీ ఉన్న 2 కాసులు ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది. దేవుడు ఆమె గురించి మాట్లాడాడు. ఈ భూమి బ్రతికినంత కాలము, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నంత కాలము ఈ మాట, పేద బెదురాల యొక్క మాట జ్ఞాపకము ఎప్పుడు కూడా జ్ఞాపకానికి వస్తుంది. ఇదిగో ఇచ్చినట్టయితే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు. ఇంకో మాట కూడా చూద్దాము. ప్రసంగి గ్రంథము సామెతల తర్వాతనే ఉంటుంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయానికి రండి. మొదటి వచనము, నీ ఆహారము నీళ్ళ మీద వేయుము, నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము, నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. అంటే దీని యొక్క నీళ్ళ మీద ఇవన్నీ కాదు, దాని యొక్క డబ్బును నీళ్ళ మీద ఇవన్నీ కాదు ఉద్దేశం. నీవు గినక వేస్తే చాలా దినాల తర్వాత మళ్ళా కనబడదట, నీకు వస్తుందట. మళ్ళా మన పిల్లలకి ఆశీర్వాదము కావాలంటే మనమందరం కూడా ఎట్లా ఉండాలంటే, ఇందాక వెదజల్లి విస్తరించిన వారిని చూపించాడు. ఇక్కడేమంటుండంటే, నీ ఆహారమును నీళ్ళ మీద వేయి, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. చాలా కాలం అంటే నీ కుమారులు కాదు, నీ మనమళ్ళు, మనమరాళ్ళు, మునిమనమరాళ్ళు, ఆ కాలము చాలా కాలము తర్వాత అది మరలా కనబడుతుంది. ఎందుకంటే నువ్వు చేసింది ఉండి ఇచ్చావు. మరొక తరము పేద తరము కావచ్చును, ఆ తరమును దేవుడు అప్పుడు ఆదుకుంటాడు. దేవుడు ఆదుకుంటాడు. ఇదిగో మనమందరము కూడా విశ్వాస వీరుల వలె దేవుని మాటలను పరిపూర్ణంగా నమ్మాలి. వట్టిగా విని విడిచిపెట్టే వారముగా ఉండకూడదు, గ్రహించినట్టుగా ఉండకూడదు. విని విడిచిపెట్టే వారముగా కాకుండా వినదాన్ని గ్రహించి మనము గినక దేవుని కొరకు నువ్వు ముందుగా వచ్చినట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. పిసనారితనము ఎంత ఉన్నా కానీ కాక, పిసనారికి ఎంత ఉన్నా కూడా తినలేడు, దాచిపెడుతూ ఉంటాడు. వృద్ధాప్యం వస్తుంది, 50-60 సంవత్సరాలు వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? తిందామంటే అరగదు. 100 గ్రాముల బియ్యం తినాలంటే అది అరగదీయడానికి చచ్చిపోవాలి. మరి దీన్ని అరగదిద్దాము, నడుద్దాము, పని చేద్దామంటే శరీరం సహకరించిద్దా? శరీరం సహకరించదు. కొడుకులు కుమార్తెలు ఉండి అంటారు, అయ్యా నువ్వు చేసే పని 10 రూపాయలు, ఒక కూలోని పెడితే 500 రూపాయలు సరిపోదు, కానీ నువ్వు పడితే ఒక 4 లక్షలు ఖర్చు అవుతుందని అంటారా? ఈ పెద్దానికి ఏముంటుంది, కొంచెం అటు ఇటు కదిలిస్తారాక తరిగిద్దేమో, ఒక ముద్ద ఎక్కువ తింటా నేను ఆశపడతాడు. కానీ కష్టపడదామంటే శరీరం సహకరించదు. కాళ్ళు నడవలేవు, చేతులు పని చేయలేవు, బరువెత్తలేవు, కళ్ళతో చూడలేము, నోటితో మాట్లాడలేము, హృదయంతో గ్రహించలేము. ఎవరేం మాట్లాడుకున్నా అర్థము కాని అగమ్యగోచరంగా ఉంటుంది. అప్పుడు అనుకుంటా, అయ్యో వయసులో దాచిపెడితిని ఇప్పుడు తిందామంటే శరీరం సహకరించడం లేదు. నేను కడుపు కట్టుకొని దాచిపెట్టిన సొమ్మంతా వీళ్ళు ఎట్ట తింటున్నారు? నా సొమ్మంతా వీళ్ళంతా నేను కడుపు కట్టుకొని దాచిపెట్టుకుంటుని నా ఆస్తి అంతా తింటున్నారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది వచ్చి కూర్చొని తింటున్నారు. అప్పుడు బాధపడతా, అయ్యో నేను అప్పుడే తింటే బాగుండు కదా అనుకుంటే లాభం ఏంటి? అందుకే దేవుడు మన హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు చెప్పడం అందరితో ఏం చెప్పాడు? ఈ లోకమునకు మనం ఎట్టు వచ్చామని దిగంబరిగా వచ్చితిమి, తిరిగి దిగంబరిగా వెళదాము. కాబట్టి దేంతో తృప్తిపడమన్నాడు?
నువ్వు తినే తిండికి ధరించే బట్టలతో తృప్తి పొందమన్నాడు. మనం ఏం చేస్తాము? తినటము కాదు, ధరించడము కాదు, ఇల్లు కట్టుకోవడం అన్నీ కూడా పిసనాలకి దాచిపెట్టి పాసి పళ్ళోడు దాచిపెడితే బంగారు పళ్ళోట తింటాట. వీడు దాస్తాడు, ఏమి తినకుండా దాస్తాడు. ఒంటికి బట్ట కట్టాడు, కంటికి తిండి తినడు. వీడు పుట్టుకొని వస్తాడు, వాడు వస్తాడు తట్టుకున్న మొత్తం వేసుకుని హాయిగా. అప్పుడు నువ్వు 50,000 పాత సైకిల్ మోటార్ కొనుక్కుంటే వాడు 3.5 లక్షలు 10 లక్షల సైకిల్ మోటార్ కొని బుర్ర పోయి బడక్కన పడి సత్తాడు. వాడు ఏ లాభం? ఇది లాభం లేదు కదా. దేవుడు మనంటున్నాడు, తిను, నేను నీకు ఇచ్చాను, ధరించు, నేను నీకు ఇచ్చాను. నీ మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి. నీకు నువ్వు తినడం కాదు, కానీ కొంత నా కొరకు కూడా నువ్వు నా పరిచర్యకు అప్పగించు అని అంటున్నాడు. ఇదిగో మనమందరము కూడా దేవుని పనిలో భాగస్వాములం అవుదాము. నీ శక్తి మేరకు, దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. దానికి కనీసం 10% అయిన మాట గురించి నేను మాట్లాడడం లేదు. దేవుడు నీ యొక్క అంతరంగంలో ఏది ప్రేరేపించాడో నువ్వు అంతగా ఇవ్వడానికి ఇష్టపడ్డట్టయితే అది నీకు సంతోషము, నీకు మేలుకరము. నవ్విచ్చి ఒకవేళ గినక ఆయన శోధించినలా ఆకాశపు వాకిళ్ళు విప్పి పటజాలనంత విస్తారమైన దీవెనలతో నిన్ను కుమ్మరిస్తాడు. నీ పిల్లల్ని ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. నీవు లేకపోయినా భూమి మీద నీ పిల్లల్ని జ్ఞాపకము చేసుకుంటారు. చాలామంది మనం గమనిస్తాము కదా, ఒక నీతిమంతుని పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే, అరే నీ ముఖం చూడ నా సిగ్గు అనిపిస్తుంది, కానీ మీ నాన్నను చూసి మీ అమ్మను చూసి నేనేం చేస్తాను, మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నా. ఇది దేవుని ప్రేమ అంటే. మన పిల్లల్ని ఆయన ప్రేమించే విధానం లోపల ఆయన సంరక్షిస్తాడు. నీవు చేసిన మేలును బట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తాడు. అందుకని అంటున్నాడు ఏంటంటే, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినము తర్వాత అది నీకు కనబడును. 7 8 భాగము పంచిపెట్టుము. భాగం పంచిపెట్టమంటున్నాడు. ఈ ఇచ్చుడే మనకు సావంటే ఈ మాట అయితే మరి ఘోరం. ఇదైతే ఇక మనం అంటాం, ఈ దేవుడు వద్దు, ఏది వద్దయ్యా, ఇక ఏదో మొక్కుడికి సచ్చిన తర్వాత స్వర్గం పోతావు, నరకపో తర్వాత సంగతి ఇది ఎక్కడ, నేనే ఆడిస్తా ఆయన అనే మాట. 7 8 భాగం పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉందామండి. మనము అయినంత మట్టికి మన చేతన, మీ ఇష్టము ఎంతని కాదు, కానీ దేవుని పనిలో మీరందరూ కూడా ముందుకు రావాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఈ మందిరం నడపాలంటే కనీసము 25,000 రూపాయల కిరాయి కట్టాలి. మీరంతా చల్లగా ఉండడానికి కూలర్లు కావాలి, దీని కరెంటు బిల్లు కావాలి, దీన్ని ఊడడానికి తోడడానికి ఒక వ్యక్తి కావాలి. హెబ్రోన్ చర్చిలో అయితే ఇది వేరే వాళ్ళతో తూడిపించరు, వాళ్ళే సంఘ సభ్యులే ఉడవాలి, తొడవాలి, వాళ్ళకు వంతు పెడతారు. కానీ మీరెవరు కూడా ముందుకు రాలేదని ఒక మనిషిని పెట్టాము, 2,500 ఆమెకి ఇవ్వాలి. కరెంటు బిల్లు, మరి ఇక్కడ వీడియో తీయడానికి వచ్చినట్టు మురళికి మనం ఒక 12,000 ఇవ్వాలి. ఇవన్నీ కూడా తక్కువలో తక్కువ 45 నుంచి 47,000 రూపాయలు కావాలి మందిరం నడవాలంటే. ఇక మనం ఇచ్చేది ఎవరికీ లేదు. మందిరము నెల గడవాలంటే మనం ఇవ్వవలసిన మనకి డబ్బులు ఇంత అవసరత ఉన్నది. కాబట్టి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాటలు మనం గమనించాలి. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను, సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి. కీర్తన గ్రంథం అందరూ కూడా రండి. కీర్తనకారుడు రాసిన కీర్తన 41వ అధ్యాయం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం పైన ఏముంది చూడండి, అందరూ చదవండి. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 41వ అధ్యాయం ముందు పై భాగంలో ఉన్నది. ఇక 1 నుంచి 3 వచనాలు చదువుకుందాము. మీ అందరికీ దేవుడిచ్చే వాగ్దానం, మీరు దేవుని కొరకు ఖర్చు పెట్టిన సమయమే కానీ, దేవుని కొరకు మీరు ఖర్చు పెట్టిన యవ్వనమే కానీ, దేవుని కొరకు మీరు ఖర్చు ఇచ్చిన డబ్బే కానీ, లేకపోతే పేదల కొరకు మీరు ఇచ్చిన డబ్బునే కానీ, దానికి ప్రతిఫలము దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఇక్కడ స్పష్టంగా ఉంది. రాజైన దావీదు గారు రాసిన మాట,
బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎక్కడ ఉన్నారు మీరందరూ? కీర్తనా గ్రంథము 41వ అధ్యాయం. వినపడలేదా నేను చెప్పింది? బీదలను కటాక్షించువాడు ధన్యుడట. బీదలను ఎవరైతే కటాక్షిస్తారో అంటే వారి ఆపద కాలములో మాట సాయమే కానీ, డబ్బు సాయమే కానీ, ప్రార్థనా సాయమే కానీ, పరామర్శించే సాయమే కానీ, నువ్వు ఏది చేసినా దేవుడు వారిని ఏం చేస్తాడట? ధన్యుని చేస్తాడట. అంటే ఆశీర్వదిస్తాడని ధన్యుడంటే. ఆపత్కాలమందు వాడికి ఆపత్కాలం వచ్చినప్పుడు ఆయన ఆ బాధ్యతని, ఆ భారాన్ని ఎవరు తీసుకుంటారు? నీ కొడుకు తీసుకునే అవసరం లేదు, నీ బిడ్డ తీసుకునే అవసరం లేదు, నీ మనవడు మనవరాలు తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే నీవు బీదలను కటాక్షించావు కాబట్టి నీ ఆపత్కాలంలో యెహోవా నిన్ను తప్పిస్తాడట. ఆపత్కాలం లోపల అది భోజనమనే ఆపత్కాలము కావచ్చు, అనారోగ్యమైన ఆపత్కాలము కావచ్చును, లేకపోతే సమాజంలో వెలివేయబడిన పరిస్థితులే కావచ్చు. దేని నుంచైనా యెహోవా నిన్ను కాపాడుకుంటాడని, తప్పించుకుంటాడట. ఎందుకంటే నీ యవ్వనమును, నీ ఆరోగ్యమును, నీ డబ్బును నా కొరకు ఖర్చు పెట్టావు కాబట్టి, బీదల కొరకు నువ్వు ఇచ్చావు కాబట్టి, ఇదిగో నేను నిన్ను కాపాడుకుంటానంటున్న మొదటి మాట. బీదలకిస్తే కలిగే వాగ్దానం, ప్రమాణం, దేవుడు చేసే ప్రమాణం. రెండవ మాట, యెహోవాని కాపాడి బ్రతికించును. నువ్వు చనిపోయే పరిస్థితులు కూడా నిన్ను బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు. శత్రువుల ఇచ్చకు వానిని అప్పగింపవు. నీవు వాని అప్పగించవు. శత్రువుల ఇచ్చ చంపాలనుకొని వచ్చిన వాడికి నువ్వు దొరకకుండా చేస్తాడు. ఎవరైనా చంపాలని కనుక వస్తే అక్కడికి వచ్చేసరికల్లా ఏదో ఒక కదలిక, తన దూత కాపల ఉండే ఒక మనిషిలా కనబడటం ఏదో జరుగుతుంది, పారిపోతాడు. ఆపత్కాలంలో ఆయన నిన్ను కాపాడుకుంటాడట. శత్రువుల ఇచ్చానికి అప్పచెప్పాడట. ఆ నిత్యలో మనం ఉన్నాము కాబట్టి ఆ నిత్య ప్రకారంగా మరి కాపాడుకుంటాడు. చూడు ఎంత మంచి వాగ్దానాలు ఇక్కడ రాజైన దావీదు అంటున్నాడు. మూడవ వచనం చూడండి. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగముతో నువ్వు మంచం ఎక్కితే నువ్వు నా కొరకు శ్రమించావు, నా కొరకు ఇచ్చావు, బీదలు కనికరించావు కాబట్టి రోగశయ్య మీద నిన్ను నేనేం చేస్తానంటున్నాడు? ఆదరిస్తాడట. అప్పుడు నీ భార్య బిడ్డలు నీకు దూరంగా ఉండవచ్చును, ఎవరు ఉండకపోవచ్చునేమో, అప్పుడు కూడా నిన్ను ఆయన ఆదరిస్తాడట. ఒక తల్లి వాన్ని ఆదరించు రీతిగా యెహోవా వాన్ని ఆదరించును. తల్లి ఏ రకంగా ఆదరిస్తుందో అదే రకంగా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నువ్వు మరణశయ్య మీద ఉన్నప్పుడు, రోగపు మంచం మీద ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడట. శత్రువుల నుంచి నిన్ను కాపాడుకుంటాడట. ఆపత్కాలంలో నిన్ను తప్పిస్తాడట. ఇంకా రోగము కలగా నీవే వానిని స్వస్థపరచు. పొరపాటున గనక రోగం వచ్చిందనుకో, మనము తినే తిండి వలనో, త్రాగే నీరు వలనో, పీల్చే గాలి వలనో, దేని వల్ల నీకు రోగము గనక వస్తే దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆ మాట చూడండి. రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదు. స్వస్థపరచవలసిన భారం కూడా ఎవరిది? దేవుడిదే. అంటే ఈ మాటలు చదివిన తర్వాత కొంచెం మనం గట్టిపడాలి. ఎస్, ఇక నాకు బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువ ఉన్నా బాధలేదు, నా మరణ పడక మీద నన్ను కాపాడేవాడు నా దేవుడు ఉన్నాడు, ఒక ఆయన నాకున్నాడు అని చెప్పేసి. మనమందరం హాస్పిటల్కి పరిగెడతాం. గ్రేసమ్మ గారు కూడా హాస్పిటల్కి పరిగెడతలే, కానీ ఆమె ముందుగా రోగము జబ్బు వస్తే మన గూగుల్ మీట్లోకి వచ్చేస్తుంది. మన ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఆమె మూలుగుతూ ముక్కుతూ అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని మొర పెడుతూ ఉంటుంది. ఆ నడిపించేవాళ్ళు అమ్మా మేము ప్రార్థన చేస్తాం ఆగండి అంటే కూడా అమ్మా అయ్యా అయ్యా నాకు కష్టమవుతుంది అయ్యా ప్రార్థన చేయండి. సంఘమంతా ప్రార్థన చేస్తుంది. వారితో నాకు పరిచయం అయినప్పుడు 2 కాళ్ళు కూడా ఈ వేలు పెడితే అవతలకు వితలకు పోయేటట్టుగా గాయం ఉండే. తన గాయాలు నాకు చూపించింది. దేవుడు ఆ 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఎప్పుడు ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది ఆమెకి. ఆయన దేవుడు తప్పిస్తూనే ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారిలో ఆయన ప్రేమ అపరిమితంగా ఉంటుంది అనేది మనకు అర్థం కావాలి. అయితే నీవు నేను మనందరం కూడా రోగము కలగా నీవే వారిని స్వస్థపరచుదువు. 4వ వచనం. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను.
ఇక్కడ అంటున్నాడు, అయ్యా నా ప్రాణమును ఏం చేయమంటున్నాడు, స్వస్థపరచమని అంటున్నాడట. అయితే 5వ వచనం చూడండి. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. వాళ్ళందరూ కూడా దావీదుని అనుకుంటున్నారట, ఎప్పుడు వాడు చస్తాడు, వాడి పేరు ఎప్పుడు మాసిపోద్దు అనుకుంటున్నారట. దావీదు మన గొప్ప కనబడవచ్చును, చెడ్డవాడికి ఎట్లా కనబడతాడు, చెడ్డగానే కనబడతాడు కదా. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు ఈ సంఘంలో అందరూ నన్ను ప్రేమిస్తారా? ప్రేమించినట్టు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించినట్టు నటించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించి బయటికి వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నా గురించి దుర్భాషలు ఆడేవాళ్ళు కూడా ఉంటారు. సహజం, ఇదంతా కూడా ఇది మానవ సహజం. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడున్న చూడవచ్చిన వాడు అబద్ధమాడును, వాని హృదయంలో పాపము పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నారు. నన్ను ద్వేషించు వారందరూ కూడా నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవలసిన వారు నాకు కీడు చేయ నా ఆలోచించుచున్నారు. కుదని రోగమానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుడికై తన మడమనెత్తెను. నా దగ్గర ఉన్నాడు, నాతో భోజనం చేసినవాడు ఎవరు? లాస్ట్ తన కుమారుడే మడమెత్తాడు. దావీదుని చంపాలనుకున్నాడు, సొంత కుమారుడే. ఇగో మనమందరం కూడా దావీదు వలె విశ్వాసము కలిగిన వారమై దేవుని కొరకు మనం జీవించే వారముగా ఉందాం. దేవుని కొరకు జీవించే వారము కాదు, కానీ దేవుని కొరకు ఇచ్చేవారముగా ఉందాము. లేమిలో కూడా ఇచ్చేవారముగా ఉందాం. లేమిలో ఇచ్చిందే దేవుడు గుర్తిస్తాడని ఉంది, ఉన్నదానిలో ఇచ్చినా కానీ దేవుడు గుర్తిస్తాడని మనకందరికి కూడా ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ఈ దినము నుంచి ప్రేమగా ఇచ్చువాడిని దేవుడు ఆశీర్వదిస్తాడనే మాట మనము చూసాము. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క పరిచర్య కొరకై నువ్వు ఇచ్చింది ప్రభు యొక్క లెక్కలో ఉంటుంది. ఇచ్చింది తీసుకొని నేను మర్చిపోవచ్చును, నువ్వు ఇవ్వకపోవచ్చును. కొంతమంది అనుకోవచ్చు, ఆయన ధనవంతుడు, ఆయనకి మనం ఎందుకు ఇవ్వాలి, ఇంకో దగ్గర ఇచ్చొద్దాం అనుకోవచ్చు. అట్లే అది ఎలాంటిదంటే, ఇక్కడ గేదె పాలు పిండుకొని గడ్డేయకుండా బయటికి వెళ్ళగొట్టే రకం అన్నట్టు. కాబట్టి నేను ధనవంతుడినైనా నేను పేదవాడినైనా నా నుంచి వాక్యాన్ని పొందుకునే మీరందరూ కూడా నాకు ఇస్తే నేను వాడను. మరొక మాట మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, క్రిస్మస్కి వచ్చిన డబ్బులకి మళ్ళీ కొన్ని డబ్బులు వేసి మీ అందరికి భోజనం పెట్టిన వాడని, ఎక్కడో వాక్యం చెప్పడానికి పోతే 16,000 ఇస్తే 9,000 రూపాయలు ఒక మందిరం కట్టడానికి ఇచ్చిన వాడని, మీరు ఏది ఇచ్చినా కానీ అది ఆశీర్వాదం కలిగి వాడతాను, కానీ నేను దాచుకొని నా స్వలాభానికి వాడుకునే వ్యక్తిని కాదు. వాడుకున్నా కానీ కాక అది మీకు మేలుకరమైంది, నాకు మీరు ఇచ్చింది. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క పరిచారకుల్ని, దేవుని యొక్క సంఘాన్ని ప్రేమించిన వారమై మనమందరం కూడా దేవుని కొరకు మన శాయశక్తులు మనము ముందుకు వెళ్ళే వారముగా ఉందామని, దేవుడు సంతోషంగా ఇచ్చేవారిని, ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తానన్నాడు. అయితే మనము ధారాళంగా ఇచ్చేవారముగా ఉందాం. నీ యొక్క ఆహారమును నీటి మీద చల్లుము, అది ఒక దినమున నీకు కనబడుతుంది. కాబట్టి ఈ మాటలను కూడా విశ్వాసముతో నమ్మిన వారమై దేవుడు మీకు ప్రేరేపించిన కొలది మీకు ఇవ్వగలిగిన శక్తిని మేరకు విసుకోకుండా గొనుక్కోకుండా దేవుని యొక్క పనికి ఇచ్చినప్పుడు మీకు మేలు కలుగుతుందని ఈ దినమున దేవుడు మనకి తెలియజేశాడు. ఈ మాటలతో మనమందరం కూడా ఆదరణ పొందుకున్న వారమై దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించే వారముగా ఉందాము. బైబిల్ అనేక